కృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం 3వ రోజు మరొక 2 శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ముందు భాగంలో చెప్పినటువంటి విధంగా దుర్యోధనుడు వారి గురువు గారిని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చేకితానః. ఇక్కడ పద విభజన చేసినప్పుడు 2 పదాలు ఉంటాయి. దృష్టకేతుః చేకితానః. కాబట్టి విడదీసి చెప్పినట్లయితే దృష్టకేతుః దృష్టకేతుః చేకితానః చేకితానః. కాశీరాజశ్చ కాశీరాజశ్చ వీర్యవాన్. వీర్యవాన్. ఒకవేళ కలిపి చెప్పినట్లయితే దృష్టకేతుః చేకితానః కలిపితే దృష్టకేతుశ్చేకితానః అని చెప్పాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ పురుజిత్ కుంతిభోజశ్చ కుంతిభోజశ్చ శైబ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః. నరపుంగవః. పద విభజన చేసినప్పుడు పురుజిత్ కుంతిభోజశ్చ కలిపి చెప్తే పురుజిత్ కుంతిభోజశ్చ అని చెప్పాలి. ఓకేనా? పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ నరపుంగవః. ఇప్పుడు మళ్ళా మొత్తం కలిపి మనం చెప్దాం. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ నరపుంగవః. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, మానవులలో గొప్పవాళ్ళైనటువంటి దృష్టకేతువు, చేకితానుడు, అలాగే కాశీరాజుడు వీళ్ళందరూ కూడా పరాక్రమవంతులు, బలవంతులు, వీరుడు. అలాగే పురుజిత్ కుంతిభోజుడు వీళ్ళందరూ కూడా, అలాగే కాశీరాజుడు వీళ్ళందరూ కూడా మంచి బలవంతులు. అలాగే పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వీళ్ళందరూ కూడా నరపుంగవులు, అంటే నరులలో గొప్పవాళ్ళు. వీరందరూ కూడా పాండవుల పక్షాన ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు గురువు గారిని అడుగుతూ ఉన్నాడు. యుధామన్యుశ్చ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. ఇక్కడ మీకు విక్రాంత అని నిశ్శబ్ద పెట్టడం జరిగింది. ఎందుకంటే పద విభజన చేసినప్పుడు కలిపి చెప్తేనేమో విక్రాంత ఉత్తమౌజాశ్చ అని చెప్పాలి. అలా కాకుండా విడదీసి చెప్పినప్పుడు విక్రాంత అని చెప్పాలి. అందుకని చెప్పి పద విభజన చేయడం జరిగింది. ఓకేనా? యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దీని అర్థం ఏంటంటే యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అలాగే సౌభద్రుడు అంటే సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు, అలాగే
ద్రౌపదేయుడు అంటే ద్రౌపదీదేవి కుమారులైనటువంటి ఉప పాండవులు వీరందరూ కూడా యుద్ధరంగంలో ఉన్నారు. వీరందరూ కూడా మహారథులు అని దీని అర్థం.